తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షమ శివాధాత్రి స్వాహాస్వధ నమోస్తుతే. తలచిన వెంటనే భక్తులకు నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఆ జగన్మాత. జగన్మాత ఎన్నో రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. తన భక్తుల్ని ఎప్పుడూ కాచి కాపాడుతూ ఉంటుంది, రక్షణగా నిలుస్తుంది. అలాంటి ఆ తల్లి ఎన్నో రూపాల్లో ఎన్నో చోట్ల వెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిగా అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. అమ్మవారి విశిష్టత, అలాగే ఆలయం గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాల సందర్భం గురించి వివిధ విషయాలు ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. మహంకాళి అమ్మవారి వైభవం గురించి ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. అది కూడా మీ నోటి వెంట వినడం మా అదృష్టమే ఖచ్చితంగా. మరి ఇన్నేళ్లుగా అమ్మవారి సేవలో ఉన్నారు. అమ్మవారి గురించి ప్రేక్షకులకి వివరించండి గురుగారు. శివామనన్యాం వివిధ కృగావా కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం రగుండమాలా విభూషాం దీకిచర్మకరాధీనాం శుష్క మాంసాతి గైరవా అతి విస్తారవదరాం లలజిగ్వాం దిగంబరాం ఏగం సంచింతయే కాళీం శ్మశానాలయ వాసిని. శ్రీ మహాకాళ్యంగాయ నమః. జగన్మాత మహాకాళి అమ్మవారు అప్పుడే ఇంచుమించుగా 12 రోజుల్లోకి వచ్చేసాం. ఆషాఢ జాతర లష్కర్లో గోనాల కొండగా జగన్మాత ఈ యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి లష్కర్ గోనాలు ఏ విధంగా వచ్చినాయి, ఎందువల్ల ఇంత లక్షల మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని జగన్మాత యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు, ఏమిటి విశిష్టత అంటే ఆవిడ జగన్మాత కాబట్టి మనందరినీ కాలిస్తూ ఆశీర్వదిస్తూ అందరినీ కూడా చల్లని దృష్టితో చూస్తూ అందరినీ కాపాడేటువంటి దేవతగా ఈ మహాకాళి ఈ లష్కర్లో గెలవడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. దీనికి 250 సంవత్సరాలు వెనకాలకు వెళితే ఇక్కడ ఉండేటువంటి ధోళీగేలర్లందరూ ఈ ప్రాంతము మిలిటరీ ప్రాంతం అయి ఉండడం వల్ల లష్కరుగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో రోగాలు రావడం, ఆది వ్యాధులు రావడం, ఇతరములైనటువంటి కష్టాలు కలగడం, అందరూ బాధపడుతున్నటువంటి సమయంలో అందరూ కలిసి జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకోవడం, ఉజ్జయినికి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం చేసినందుకు కారణంగా ఈ జాతర అనేటువంటి ఒక చక్కటి క్రియని ఈ ఆషాఢ మాసంలో మొదలుపెట్టిన తరువాత 200 సంవత్సరాలుగా లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కి ఈ లష్కర్ గోనాల కొండగా మొట్టమొదటగా ప్రారంభమైనటువంటి స్థానమే ఈ భాగ్యనగరంలో సికింద్రాబాదులో ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారు విలాసిల్ని ప్రతిష్ఠితమై జరుగుతున్నటువంటి ఒక చక్కటి తెలంగాణ పండగ. ఇంత చక్కటి పండగ ఈనాడు ఇంత అద్భుతంగా జరుగుతోంది అంటే కారణం కేవలం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. ఈ యొక్క ఆషాఢ మాసం వస్తూనే ఆది వ్యాధులేగి రాకుండా జగన్మాతను వేడుకుని అమ్మని ఘట స్వరూపంలో కొలింగేరల నుంచి ఎదుర్కొని వచ్చిన తరువాత అమ్మవారు 15 రోజులు గ్రామ సంచారం చేయడం, 15వ రోజున తెల్లవారుజామున దివ్య మంగళ స్వరూపిణి అయి దివ్య మంగళహారతితో అమ్మవారు ఈ యొక్క ఆలయంలో లక్షల మంది సమక్షంలో దర్శనం ఇవ్వడం, ఆ విధంగా దర్శనం మొదలైనటువంటి ఈ యొక్క పండగ కార్యక్రమం మర్నాడు సోమవారం రాత్రి 12-1 గంట వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ జాతరలో విశేషం ఏంటంటే అమ్మవారు ఆడబిడ్డగా భావన చేసి ఎదుర్కొచ్చినటువంటి జగన్మాతకి తీపి వంటలతో చేసినటువంటి
గోనాలని సమర్పిస్తారు. అదేవిధంగా వ్యాధులు రాకుండా చల్లటి పానీయాలతో శాఖలు సమర్పిస్తారు. వేయి కళ్ళ తల్లి కాబట్టి గళ్ళ చీరలను పసుపు కుంకుమల్ని అమ్మవారికి సమర్పించి వ్యాధులు రాకుండా జాగ్రత్త కొడతారు. ఇదంతా ఆదివారం నాడు సాయంత్రం వరకు మేళతాళాలతో గోనాలను సమర్పించడం అయిపోతే సాయంత్రం కూడా ఈ 7 అక్క చెల్లెళ్ళకి కూడా తంగుడైనటువంటి కోతరాజు మేళ తాళాలతో ఒంటి నిండా పసుపు పూసుకుని వీరగోలలతో నాట్యం చేస్తూ ఆడుతూ ఆనందాన్ని కలిగజేసే విధంగా భక్తులందరూ సంతోషపడే విధంగా ఈ కలహారకు గళ్ళతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి ఈ కలహారాలు సమర్పిస్తారని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అలవాటు. అదే కాకుండా రాత్రి 12 గంటల 1 గంట సమయంలో అమ్మవారికి జలకుండతో మర్నాడు జరిగేటువంటి గది కార్యక్రమానికి సంబంధించినటువంటి కుండని తీసుకురావడం, అలాగే ఈ యొక్క 15 రోజుల కార్యక్రమం అంతా కూడా ఒక ఎత్తు అవుతే 16 రోజున చక్కగా అమ్మవారికి భవిష్యవాణి ఆ జోగిని పైకి ఆవహించి భవిష్యత్తుని చెక్కడం మరొక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ రాత్రే మళ్ళీ కూడా కచ్చికుండని తీసుకొస్తారు. ఒకటి జలకుండ, రెండవది కచ్చికుండ. ఈ రెండుని తీసుకొచ్చి జాగ్రత్త కొడిచి మర్నాడు తెల్లవారుజామున ఇంచుమించుగా 8-9 గంటల సమయంలో జోగిని స్వర్ణలత అమ్మవారి ఆవాహన అయిన తర్వాత ఈ కచ్చి కుండకైన నిలబడి భవిష్యత్తుని తెలియజేస్తుంది. వానలు కడతాయని, ఎండలు సరిగ్గా కాస్తాయని, పాడి పంటలు బాగుంటాయని, పిల్లాకాకలందరూ సస్యశ్యామలంగా ఉంటారని, ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా తెలియజేస్తుంది. అయిన తర్వాత అమ్మవారు ఘట స్వరూపంలో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఘట స్వరూపునిగానే కొలింగేరలు దాటి వెళ్ళిపోతుంది అత్తవారింటికి. అదే సమయంలో ఏనుగు పైన ఊరేగింపు నాట్యాలతోటి అమ్మవారిని ఉద్వాసన చేస్తారు. ఇక్కడితో ముగిసినటువంటి ముఖ్యమైన ఈ ఘట్టాలన్నీ కూడా ఒక ఎత్తు. రాత్రి 12-1 గంటల వరకు కూడా ఆలయం తలుపులు తెరిచి ఉంచి భక్తుల దర్శనార్థమై భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదం పొందడానికై వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి 12-1 గంట సమయంలో అమ్మవారి యొక్క ఆలయం తలుపులు మూయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క జాతర, బోనాల జాతర, లష్కర్ జాతర మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం అని చెప్పే దానికంటే కూడా ముఖ్యమైన పండగగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆనంద కోలాహలాలతో ఈ పండగని 16 రోజులు కూడా తెలంగాణ ప్రాంతీయులందరూ ఆనందించి ఆడబిడ్డని సంతోషపరిచి ఆడబిడ్డగా ఆశీర్వాదాన్ని పొందాలని తెలియజేస్తూ మహాకాళి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఎల్లవేళలా భక్తులందరికైనా ప్రసరించాలని కోరుకుంటూ హర నమ పార్వతీపతే హర 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 మహాదేవ. ఇన్నేళ్లుగా మీరు అమ్మవారి సేవలో ఉన్నారు కదండి, మీకు కలిగినటువంటి అనుభవం ఏదన్నా చెప్తారా? 250 సంవత్సరాలుగా ఉజ్జయిని నుంచి ఇక్కడికి వచ్చింది అనడానికి తార్కాణమే అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి అనుభవము, ఆశీర్వాదం. జగన్మాత ఎందుకు వచ్చింది? జగన్మాత రావడానికి కారణం ఏమిటి? ఆవిడ వచ్చింది అంటే ఆది వ్యాధుల నుంచి ఆనాడు కలరా, మసూచి, ఇంకా అమ్మవార్లు కొరగలడం, వీటినన్నిటినీ అమ్మవారు ఆపివేయడమే ఒక చక్కటి నిదర్శనం. ఈనాటికి కూడా ప్రతి ఇంటి నుంచి శాఖలు తీసుకొచ్చి కోస్తారు అమ్మవారికి. అది మజ్జిగ శాఖలు కొయ్యవచ్చు, వారి వారి ఇష్టానుసారంగా ఆ కళ్ళు శాఖలు కొయ్యవచ్చు. ఏదైనా సరే దాన్ని తీసుకొచ్చి కోతలింగడికైనా అర్పణ చేసిన కారణంగా ఏ వ్యాధులు కూడా ఏ ఇంటి ఛాయలకి వెళ్లకుండా అమ్మవారు భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా
ఇన్ని లక్షల మందిలోకి వెళ్ళిపోయి ఈ జాతర ఇంత ఆనందంగా కోలాహలంగా జరుగుతోంది అంటే అమ్మవారి యొక్క ప్రొగ సామాన్యమైనది కాదు. అమ్మాని పిలిస్తే పలికేటువంటి చల్లని దేవతయే ఈ మహాకాళి అమ్మవారు. ఆవిడ యొక్క అనుగ్రహం ఉండగొట్టి మేమందరము కూడా చింతాక్రాంతులము కాకుండా ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా అమ్మవారి ఆశీర్వాదంతో చక్కటి జీవితాలని ఆ అమ్మవారి దయతో వెడగుచ్చుతున్నామని తెలియజేసుకుంటున్నాం. అమ్మని దర్శించుకున్నప్పుడు ఇంకా వేరే ఏమీ అడగబుద్ధి అయ్యిందండి. ఇంకా ఆమెను చూస్తే ఆమె రూపాన్ని చూసి అలా ముగ్ధులం అయిపోతాం. కానీ అమ్మని చూడగానే ఏమని వేడుకోవాలి, అసలు అమ్మని ఏమని ప్రార్థించాలి? చిన్న మంత్రం, శ్లోకం ఏదైనా. పసిగిడ్డ జన్మ ఎత్తంగానే వాడికి ఏడుకు తక్కువ వేరే విషయం తెలియదు. అయితే ఈ విషయాలన్నీ మాతృమూర్తి అయినటువంటి తన సొంత తల్లికి చాలా విశేషంగా గమనించేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని ఆ జగన్మాత ఈ తల్లికి ఇస్తుంది. దీనిలో విశేషం ఏమిటి? బిడ్డ లేచి ఏడుస్తున్నాడంటే ఆకలిస్తుందేమో, లేచి ఏడుస్తున్నాడంటే నిద్రపోతాడేమో, లేకపోతే వాడికి కడుపులోకి వచ్చిందా, ఇంకేమైనటువంటి విశేషం ఉందా అని తెలుసుకోగలిగినటువంటి ఒక లక్షణం మాతృమూర్తికి ఏ విధంగా అయితే ఉంటుందో, లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. అందరికీ అమ్మ అయినటువంటి ముగ్గురంగల మూలకుటమ్మ జగన్మాత మహాకాళికి మనం ఎంతటి వాళ్ళం, మన కడుపులో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఆవిడికి మనం చెక్కుకోకర్లా. నువ్వు అడిగింది చాలా చక్కటి మాతమ్మ. అమ్మని చూడంగానే ఆవిడని ఏదన్నా అడగాలి అనేది మర్చిపోతాం. మర్చిపోవడంలో నా ఉద్దేశంలో ఆవిడ మరికింకో చేస్తుందేమో, ఈ గిడ్డకి నాకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ పిల్లలు నన్ను అడగడం ఏమిటి, నేనే చేసి కొడతా కదా అనేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి జగన్మాత మహాకాళి కొంగు బంగారమై ఈ లష్కర్ ప్రాంతాలంతా మహారాజ్ఞిగా ఏలుతున్నటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు. ఇవాళ ఏంటండి విశేషం గురుగారు? ఇక్కడ మహాకాళి అమ్మవారి ఈ యొక్క స్థానంలో ఇంచుమించుగా ఒక 50-60 సంవత్సరాలుగా చండీ హోమం చాలా విశేషం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూల స్వరూపిణి అయినటువంటి చండీ మహాలక్ష్మిని కలశ రూపంలో, మూర్తి రూపంలో ఆవాహన చేసి భక్తులందరూ తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి గొప్ప క్రియే ఈ చండీ హోమం. ఈ చండీ హోమం చేసినందువల్ల ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ యొక్క బాధలన్నీ తొలగిపోతాయి, శత్రుగాథలన్నీ పోతాయి. అలాగే వ్యాపారాభివృద్ధి జరగడానికి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అమ్మవారి ఆలయంలో ఈ చండీ హోమం చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చండీ మాత జగన్మాత మహాకాళి స్వరూపిణి ఆ విశేషమైనటువంటి ఈ చండీ హోమాన్ని చాలా సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా ఆశ్వేయుజ మాసంలో వచ్చేటువంటి నవమి రోజు ఒకటి, అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా చండీ హోమం జరగడం ఈ భాగ్యనగర ప్రజలు అలాగే ఈ లష్కర్ ప్రాంతీయులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక సుకృతంగా భావించవచ్చు. అందరూ పాల్గొనవచ్చా అండి? అందరూ పాల్గొని అందరికీ జాతి మత కుల భేదాలు లేకుండా ఉజ్జయిని నుంచి జగన్మాత మహాకాళి అందరి వల్ల అందరి సమక్షంలో వచ్చి ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమైందే అదే విధంగా అందరూ కూడా వారు వచ్చి సంకల్పం చేసుకొని ఇక్కడ కూర్చుంటే పూర్ణాహుతి పర్యంతం కూడా 700 శ్లోకాలతో అద్భుతంగా చండీ హోమం జరుగుతుంది. దీనిలో తారతమ్యాలు కానీ జాతి మత కుల భేదాలు కానీ ఏమీ లేవు. అందరూ అన్ని రకాల వాళ్ళు గొప్పగా చేసుకోగలిగినటువంటి ఒక హోమమే చండీ హోమం. చాలా చక్కగా వివరించారండి. ఇది అదృష్టమే, అంటే దర్శించుకున్నా కూడా ఒక భాగ్యమే. అది హోమం జరుగుతున్నప్పుడు చూసిన ఆ ప్రాంతంలో కూర్చున్నా కూడా. అలాంటిది మీలాంటి మహాశక్తివంతులు అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, అమ్మవారి సేవలు అలా తరిస్తూ ఉన్నారు. ఎప్పటికీ అమ్మ దర్శనం కలుగుతూ ఉండాలి, మీ దర్శన భాగ్యం కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్కారం. అనుగ్రహ